చేరవేయటం జరిగింది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాము, మీరు ఏదైతే అమ్మఒడి తీసేశారో, ఏదైతే చేయూత పథకం తీసేశారో, ఏదైతే ఇళ్ల స్థలాలు అర్హులు కారని చెప్తా ఉన్నారో, వైఎస్ఆర్ చేయూత లేదని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం నుంచి వచ్చి ఏ పథకాలు మాకు లేనప్పుడు మేము కూడా ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వ పథకాలు మాకు వద్దాయా? మమ్మల్ని కార్మికులుగా గుర్తించు, స్కీమ్ వర్కర్లుగా గుర్తించు, కనీస వేతనం 21,000 రూపాయలు స్కీమ్ వర్కర్లకు ఇవ్వు. మేము అప్పుడు ప్రభుత్వ పథకాలు ఏమీ మాకు వద్దాయా అని మేము అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం ఇచ్చేది 10,000 జీతంతో ఈరోజు కుటుంబం గడవాలంటే చాలా కష్టం అవుతూ ఉన్నది. మరి ఈ 10,000 రూపాయల జీతంతోనే మరి ఆ 10,000 రూపాయలు ఇస్తున్నాం కదా అని చెప్పి ప్రభుత్వ పథకాలు తీసేయటం చాలా దుర్మార్గము. మేము కూడా కష్టపడి పిల్లల్ని చదివించుకుంటా ఉంటున్నాము. మరి భర్త ఆటో డ్రైవర్ అయితే మరి వైఎస్ఆర్ చేయూత, మరి ఆటో డ్రైవర్ భర్త కాబట్టి, మీ భార్య ఆశా వర్కర్ కాబట్టి, లేకపోతే మీ భార్య అంగన్వాడీ టీచర్ కాబట్టి, లేకపోతే అంగన్వాడీ హెల్పర్ కాబట్టి, మీరు గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీకు రాదు అనే పద్ధతిలో ఈరోజు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మేము కింద స్థాయిలో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మీరు గద్దెనెక్కే ముందు ఏదైతే మాట ఇచ్చారు, ప్రతి ఒక్క సంక్షేమ పథకం బడుగు బలహీన వర్గాల కోసమే నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశానని ఏదైతే మీరు హామీ ఇచ్చారో అలాంటి హామీని మరి ఈరోజు కార్మికుల పట్ల నెరవేర్చాలని చెప్పి కూడా ఈరోజు గట్టిగా చెప్తా ఉన్నాము. మేము అడుగుతా ఉన్నాము, అయ్యా బడుగు బలహీన వర్గాల ఆశా వర్కులు, అంగన్వాడీ వర్కులు, కార్మికుల్ని మీరు గుర్తించండి. కార్మిక పథకాలను కార్మికులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనం ఇమ్మని మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు సానుకూలంగా స్పందించి ఏవైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో మరి ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కూడా మరి వీళ్ళు 2-3